ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనలు 119 అధ్యాయము 165 వచనం. Psalms 119 and verse 165. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. Great peace have they which love their law, and nothing shall offend them. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క శ్రేష్టమైనటువంటి దినాన్ని చూసే కృప దేవుడు మనకి ఇచ్చినారు. ఆయనకి ఎంతైనా కృతజ్ఞతాస్తులు మనం చెల్లించవలసినది గల కారణం పిల్లరా, మన ప్రాణం మన చేతిలో లేదు, కానీ మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త చేతిలో ఉంది. కాబట్టి ఆయన స్తుతించి ఆరాధిద్దాం. మంచిది. ఇక్కడ చక్కని మాట మనం వింటున్నాం. గ్రేట్ పీస్, ఎంతో నెమ్మది కలదు. ఉదయకాల సమయంలో మనందరి ఆశ కోరిక, నా జీవితంలో నేను నెమ్మదిగా ఉండాలి, సుఖంగా ఉండాలి, శాంతి సమాధానంతో నేను నా కుటుంబం ఉండాలని ఆశపడతాం. మంచిదే. దేవుని యొక్క ఆశ కూడా అదే పిల్లరా. అయితే అక్కడ ఒక కండిషన్ ఉంది. ఏమిటంటే దేవుని ధర్మశాస్త్రము ప్రేమించే వారికి దేవుని యొక్క మాటలు ఎప్పుడైతే మన జీవితాల్లో ఉంటాయో, దేవుని మాటల చేత మన జీవితాలు నింపుకుంటామో పిల్లరా, లోకంలో ఎవరు ఏం మాట్లాడినా దేవుని మాటలు మనల్ని ఆదరిస్తాయి. దేవుని మాటల ద్వారా ఇతరులను క్షమిస్తాం. నా ప్రియుడా, నా ప్రియ సహోదరి, ఎవరి మాటల చేత మనం నడిపింపబడుతున్నాం? దేవుని యొక్క మాటల చేత నడిపింపబడినట్లయితే అబ్బా, ఇలాంటి నిరీక్షణ, గొప్ప రక్షణ, ఎంతో నెమ్మదిగా, సంతోషముగా, సమాధానముగా మనం జీవిస్తాం. అలాంటి కృప ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామమును బట్టి మీ వందనాలు చెల్లిస్తున్నాం. మీ ధర్మశాస్త్రము, మీ వాక్యము, మీ మాటలను ప్రేమించే వారికి ప్రభువా ఎలాంటి నెమ్మది ఉంది నాయన. కాబట్టి ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడుతున్నారు. దేవుని యొక్క వాక్యము ఎప్పుడైతే మా జీవితాల్లో ఉంటుందో మేము ప్రేమిస్తాం, క్షమిస్తాం, ఆదరిస్తాం, ఆదుకుంటాం. అంతకంటే ముఖ్యంగా త్రొట్టిల్లము ప్రభువా. లోకంలో ఎలాంటి శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా యేసు ప్రభువా మీ కొరకు భరిస్తాం. అలాంటి కృపను ఈ ఉదయకాల సమయంలో మా అందరికీ దయచేయండి, సహాయం ఇచ్చేయండి. మా ప్రియులు ఎవరికైనా నెమ్మదిగా లేదా, వారి జీవితాల్లో సమాధానం లేదా ప్రభువా, మీ వాక్యమును ధ్యానించి, మీ వాక్యాన్ని ప్రేమించి, మిమ్మల్ని ప్రేమించి ఈ గొప్ప సమాధానం పొందుకోవడానికి సహాయం ఇచ్చేయమని మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ మీ వాగ్దానాన్ని మా జీవితాల్లో పరిపూర్ణంగా నెరవేర్చమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. Here we read from Psalm 119 and verse 165. Great peace have they which love thy law. When we truly love God's word and live by it, we receive something the world cannot offer: great peace. It's not just a feeling, it's a deep, unshakable calm that anchors our hearts no matter the storms.